మన పిల్లలకి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాం. ఎగ్జాక్ట్‌గా గిఫ్ట్ ఇవ్వడం అనగానే ఇట్స్ ఏ 100కి 200% ఇట్స్ కైండ్ ఆఫ్ హ్యాపీ మూమెంట్ ఆర్ చాలా ఫ్యాబులస్ మూమెంట్, చాలా అద్భుతంగా ఉన్నటువంటి మూమెంట్. ఆ మూమెంట్‌లో మనం గిఫ్ట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అతను గనక నీ కుమారుడు గాని, నీ కుమార్తె గాని మిమ్మల్ని అవమానపరిచే విధంగా, మీ కుటుంబాన్ని అవమానపరిచే విధంగా, లేదా తనకు తానే నువ్వు ఇవ్వబోయే గిఫ్ట్ ద్వారా ఏదో ఒక ప్రమాదంలోకి వెళ్ళిపోయే అవకాశాలు కనిపించే విధంగా నీకు కనబడితే, నీకు ఫ్యూచర్ తెలీదు, భవిష్యత్తు తెలీదు, కానీ నీకు కనబడితే నీ పిల్లలకి నీవు ఆ గిఫ్ట్ని ఇస్తావా? ఆలోచించండి జాగ్రత్తగా. నేను చెప్పబోయే ఈ ఉదాహరణని మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మీ అబ్బాయికి ఒక బైక్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నారు, చక్కగా అమౌంట్ సిద్ధపరచుకున్నారు, చక్కగా బైక్ బుక్ చేశారు, ఇవ్వాలనుకున్నారు, ఆశ కలిగి ఉన్నారు. ఎగ్జాక్ట్గా ఆ టైంకే ఒక వార్త మీరు విన్నారు. మీ అబ్బాయి వేరే వాళ్ళ బైక్ తీసుకొని యాక్సిడెంట్ చేశారన్న వార్త మీరు విన్నారు. ఇమీడియట్గా అది కూడా మీ అబ్బాయికి డ్రైవింగ్ రాకపోవటం వల్ల అని మీరు విన్నారు. ఇమీడియట్గా మీ అబ్బాయికి డ్రైవింగ్ నేర్పించడం కొరకు ప్రయాసపడతారా? డ్రైవింగ్ నేర్పించడం కొరకు చూస్తారా? లేదంటే కనుక ఆ గిఫ్ట్ ఇస్తారా? మీరు ఆలోచించండి. లేదంటే మీ అబ్బాయి బెట్టింగ్స్లో బాగా ఉన్నాడు, బెట్టింగ్స్లో ఆల్రెడీ చాలా చేస్తూ ఉన్నారు, ఆ విషయం మీకు తెలీదు, కానీ మీరు మీ అబ్బాయికి కొంత అమౌంట్ ఇవ్వాలనుకున్న సమయానికి ఆ విషయం తెలిసింది. అప్పుడు ఇంట్లో ఒక రెగ్యులేటరీ సిస్టమ్ పెడతారా? లేదా? లేదు, నా అబ్బాయి నేను ఎంతో ప్రేమిస్తున్నానని చెప్పేసి అతను అమౌంట్ని నిర్వినియోగం చేస్తున్నా, నిష్ప్రయోజనంగా ఉపయోగిస్తున్నా కానీ మీరు మీ అబ్బాయికి అమౌంట్ ఇస్తారా, డబ్బులు ఇస్తారా? ఆలోచించండి. ఒక తండ్రిగా మన పిల్లల ప్రవర్తన బాలేనప్పుడు మనం ఇవ్వబోయే గిఫ్ట్ల ద్వారా వాళ్ళు దెబ్బతినే అవకాశాలు ఉన్నప్పుడు మనం ఇవ్వకుండా వాళ్ళని ఫస్ట్ మంచి మార్గంలో పెట్టడం కొరకు ప్రయత్నించిన తర్వాత, వాళ్ళ ప్రవర్తన చక్కదిద్దిన తర్వాత అప్పుడు గిఫ్ట్లు ఇస్తాం, కానీ ముందుగానే ఇస్తామా? ఆలోచించండి ఒకసారి. సేమ్ ఇది కూడా మన జీవితంలో ఇలాగే జరుగుతుందండి. దేవుడు గొప్పవారే, ఆయన మంచివారే, ఆయన పరిశుద్ధుడే, ఆయన మనం ఊహించినంత కంటే ఎక్కువగా మేలులు దయచేయువాడే, విడువను ఎడబాయనని చెప్పినటువంటి వ్యక్తే, మన నిమిత్తము ఎన్నో 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 చేసినటువంటి వారు ఆయన. కానీ ఎందుకు మరి మన జీవితంలో ఇంకా కొన్ని అలా ఉండిపోయాయి? ఎందుకు మన జీవితంలో ఇంకా మేలైనవి రావట్లేదని నువ్వు భావిస్తున్నావంటే, దేవుడు మేలైనవి ఇవ్వటానికి ఎల్లప్పుడూ ఎల్లవేళలా సిద్ధంగానే ఉంటారు కూడా. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుంది బ్రదర్ అని మీరు ఆలోచించినట్లయితే మనం చూడవచ్చు, రోమీలకు రాసినటువంటి పత్రికలో మనందరికీ తెలిసినటువంటి సందర్భం అయినప్పటికీ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్న ఈ ఉదయకాల సమయమున రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం మనం చూద్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం మనం చూస్తే, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి, చూసారా చక్కగా ఉందో, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఎందువలన మనం దేవుని యొక్క మహిమను మనం పొందలేకపోతున్నామంటే, ఎందువలన దేవుడిచ్చే ఆశీర్వాదాల ద్వారా వచ్చే మహిమను మనం పొందలేకపోతున్నామంటే, ఎందువలన దేవుని యొక్క మేలులు మనం పొందలేకపోతున్నామంటే, మనము పాపము చేయటం వలన మాత్రమే. ఏ భేదము లేదండి. అందరం కూడా పాపం చేయటం వల్ల, అందరం కూడా మన ప్రవర్తన విషయంలో మనం దారి తప్పిపోవడం వల్ల, అందరం కూడా మన యొక్క వ్యక్తిగతమైనటువంటి విశ్వాస జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తినడం వల్ల మనం ఎలా మారిపోయామంటే, దేవుడిచ్చే మహిమను పొందలేనటువంటి స్థితికి మనం మారిపోయాము. దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించలేని స్థితికి మనం మారిపోయాము. దేవుని యొక్క ఉద్దేశాల్లో మనం బలపడే స్థాయికి చేరుకోలేకపోతున్నాము. కనుక ప్రియులారా, ఈరోజు మనం ఆలోచించాల్సింది, నాకు ఇక్కడ ఎందుకు సమస్య వస్తుంది, అక్కడ ఎందుకు సమస్య వస్తుంది, ఇక్కడ ఎందుకు ఇలా జరుగుతుంది, అక్కడ ఎందుకు ఇలా జరుగుతుంది, నాకెందుకు ఆ ప్రమోషన్ రాలేదు, నేను ఎందుకు ఇలా అవ్వలేదు, ఇవన్నీ కాదండి. అసలు విశ్వాస జీవితంలో ఒక విశ్వాసిగా దేవుడు చెప్పినటువంటివి అన్నీ మనం గైకొనే విషయంలో, దేవుని చిత్త ప్రకారం నడుచుకునే విషయంలో మనం పర్ఫెక్ట్గా ఉన్నామా లేదా? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియులారా, మొదటిగా ఆయన రాజ్యమును నీతిని వెతకండి, ఆటోమేటిక్గా మిగిలినవన్నీ కూడా మీకు అనుగ్రహింపబలను. అంటే రాజ్యాన్ని నీతిని వెతికే ప్రయత్నంలో మనం ఉంటే పాపం అనేది చెయ్యం బ్రదర్స్ సిస్టర్స్. పాపము చేయకుండా మనం ఉంటే గనక దేవుడు అనుగ్రహించే మహిమను మనం పొందగలం. యెషయా గ్రంథంలో మనం చాలా సందర్భాల్లో మనం నేర్చుకున్నాం, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మరి ఏమైపోయింది ఇంతకీ అనగానే, మీకును మీ దేవునికి మధ్య గోడ, మీ దోషముల యొక్క
గోడ రావటం వల్ల ఆయన యొక్క మహిమను మనం రిసీవ్ చేసుకోలేకపోతున్నాము. ఆయన యొక్క గొప్ప మేలులు మనం పొందుకోలేకపోతున్నాము. ఎందుకంటే నీ ప్రవర్తన ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు గనక ఆ ప్రవర్తనకి ఇంకొన్ని అవకాశాలు కనుక నీకు ఇచ్చినట్లయితే నువ్వు ఇంకా దుర్మార్గుడిగా మారిపోతావు. ఇంకా దుర్మార్గుడిగా మారటం వల్ల నీ లైఫ్లో ఇంకా ఎన్నో 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 నాశనకరమైనటువంటి ఉద్దేశాలు ఉన్నాయి కనుక మొదటిగా మనం ఏం చేయాలంటే మనలో ఉన్నటువంటి నలుసంతైనా కానీ దూలమంతైనా కానీ మనలో ఉన్న లోపాలను సరిదిద్దుకునే ప్రయత్నం మనం చేయాలి. ఈ ఉదయకాల సమయమున మీరు ప్రార్థించండి, దేవా నాలో ఏ దోషాలు ఉన్నాయ్యా. దావీదు గారు అంటారు, ప్రభువా ఇదిగో తండ్రి, నీకు అవిధేయంగా ఉన్నటువంటి, నీకు ఆయాసకరంగా ఉన్నటువంటివి తండ్రి నా జీవితంలో లేకుండా నాకు సహాయం చేయి ప్రభువా. ఆయాసకరమైన మార్గములు నా లైఫ్లో ఉన్నట్లయితే తప్పకుండా వాటిని తీసివేయండి తండ్రి అని దావీదు గారు ప్రార్థించినట్టుగా మనం కూడా ఈరోజు ప్రార్థన చేయగలగాలి. చేసి ఇదిగో మనలో ఉన్న లోపాలను మనం సరిదిద్దుకుంటే తప్పకుండా మనకి ఎన్నో విషయాలు మనం చక్కగా మనం దేవుని యొక్క కృపను బట్టి మనం పొందుకోగలం. అందుకే మొదటగా మనం ఏం వెతకాలి? రాజ్యాన్ని, నీతిని వెతికే ప్రయత్నం మనం చేయాలి. ఆ ప్రయత్నంలో విఫలం అవ్వకుండా ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడి మనం వెళ్ళినట్లయితే కనుక తప్పకుండా ఎన్నో దీవెనలు మనం పొందుకోగలం. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధ మహోన్నతుడ, మీ యొక్క చిత్త ప్రకారంగా తండ్రి మాకు సహాయం చేశారు, నడిపించారు తండ్రి. అందుని బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ యొక్క మాటలు ధ్యానించడానికి మీ కృపను చూపించారు తండ్రి. దేవా, ఆర్థిక, ఆరోగ్య, మానసిక పరిస్థితుల్లో కృంగిన ప్రతి ఒక్కరి నిమిత్తం తండ్రి ప్రార్థిస్తున్నాను దేవా. వారిని జ్ఞాపకం చేసుకొని దీవించండి ప్రభా. కృంగిన వారి హృదయాన్ని మాత్రం మీ చిత్త ప్రకారంగా లేవనెత్తండి, స్థిరపరచండి, బలపరచండి తండ్రి. మీకు మహిమకరంగా ప్రభా ఇంకా ఎన్నో కార్యక్రమాల ద్వారా తండ్రి మేము ముందుకు సాగినట్లుగా సహాయం చేయండి తండ్రి. ఈ యొక్క పరిచర్యకు ఆర్థికంగా సహకారులుగా నిలబడుతున్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రతి ఒక్కరికి మీ కృపతోడుగా ఉంచి నడిపించండి, సహాయం చేయండి దేవా తండ్రి. ఏది ఏమైనప్పటికీ ప్రభా అంతకంతకు ఈ యొక్క పరిచర్య మా తండ్రి వర్ధులుతూ ముందుకు వెళుతండి. అనేక మందిని మా తండ్రి మీ యొక్క రక్షణలో నడిపించి ధన్యతను అందించండి దేవా తండ్రి. ఈ యొక్క పరిచర్య కొరకు తండ్రి ప్రార్థిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి దీవించండి, ఆశీర్వదించండి ప్రభా తండ్రి. నమ్మకంగా యథార్థంగా పరిచర్య చేసే సేవకులు కూడా మా తండ్రి మీ చిత్త ప్రకారంగా జ్ఞాపకం చేసుకొని మీ చిత్త ప్రకారంగా దీవించండి, ఆశీర్వదించండి దేవా. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి మీ చిత్త ప్రకారంగా దయచేయమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.